హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. అందరు ఎలా ఉన్నారు చూసేయండి. ఇదైతే బా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఫ్రెండ్స్. తిన్నాం ఆల్రెడీ, టేస్ట్ కూడా సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇది ఏంటి అనుకుంటున్నారా? వెల్లుల్లి కారం చికెన్ ఫ్రెండ్స్. చూసేయండి ప్రాసెస్. అయితే ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని కొద్దిగా ఎర్ర అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కడుక్కున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేసి కలిపి కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టాలి. అంతలోపల ఈ వెల్లుల్లి ఒలుచుకోవాలి, లేదంటే ఇట్లా పొట్టుతో అయినా బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఉప్పు కారం కొద్దిగా జీలకర్ర వేసి అయితే మిక్సీ వేసుకోవాలి. మీకు ఓపిక ఉందనుకోండి రోట్లో కూడా దంచుకోవచ్చు. నాకు టైం లేక మిక్సీలో వేసాను, కానీ నేనైతే రోట్లోనే దంచేదాన్ని. ఇలా అయితే వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది చూసేయండి. ఇప్పుడైతే చికెన్ కూడా బాగా మగ్గిపోయింది. అందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసి ఈ వెల్లుల్లి కారం కూడా వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత అడుగంటుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. చికెన్ మసాలా వేయాలి. అదంతే ఫ్రెండ్స్, సూపర్ ఉంది టేస్ట్. నా దగ్గర కొత్తిమీర లేదని వేయలేదు. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.